రామ్ వాళ్ళ అమ్మ చెవిలో ఏదో మాట్లాడాడు. వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి, "ఇంకో 2 రోజులు గడువు ఇస్తున్నాను. డబ్బు ఇవ్వకపోతే మీ పిల్ల మీ ఇంట్లోనే ఉంటుంది" అని చెప్పింది. పీటల మీద పెళ్లి ఆగిపోకూడదు అని నాన్న సరే అన్నారు. ఎలాగోలాగో పెళ్ళైతే అయిపోయింది. అప్పగింతలప్పుడు అందరూ ఇన్నాళ్ళు పెంచిన కూతురు దూరంగా ఉండాలని ఏడుస్తూ సంతోషంగా పంపుతారు. కానీ నా విషయంలో అలా కాదు. అమ్మా నాన్న పుట్టెడు దుఃఖంతో నేను ఎన్ని కష్టాలు పడతానో, ఎందుకు ఇలాంటి సంబంధం చూసాం, పిల్లవాడు మంచివాడు అనుకున్నాను. కానీ వీళ్ళు ఇంతటి రాక్షసుల్లా ఉంటారు అని అనుకోలేదు అని బోరున ఏడుస్తూ నన్ను అప్పగించాడు నాన్న. కోటి ఆశలతో అడుగు పెట్టాల్సిన నేను గుండె నిండా భయంతో మా అత్తగారి ఇంట్లో అడుగుపెట్టాను. ఆ గుమ్మంలో అడుగుపెట్టేటప్పుడు నాకు ఒకటే గుర్తుకొచ్చింది. నా భర్త నీకు నచ్చినట్లు ఉండొచ్చు అని నాకిచ్చిన మాట ఏమవుతుంది అని. ఫస్ట్ నైట్ ముహూర్తం వెంటనే వచ్చింది. ఆ రోజు నన్ను రామ్‌ని మా ఇంటికి తీసుకొచ్చారు. అయిన వాళ్ళని పిలిచి ఆ రోజు రాత్రి మళ్ళీ భోజనాలు పెట్టారు. ఆ రోజు నాన్న ఆడపడుచు కట్నం డబ్బులు ఇవ్వాలనే అమ్మ నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బులన్నీ ఇచ్చేశాడు మా అత్తగారికి. అది తలుచుకుంటే నాకు ఎంతో బాధ అనిపించింది. నా జీవితంలో జరిగే మధురమైన క్షణాలని కూడా ఆనందంగా అనుభవించలేకపోయాను. ఆ రోజు భోజనాలు అవ్వగానే డబ్బులు తీసుకుని మా అత్తగారు, ఆడపడుచులు అందరూ వెళ్ళిపోయారు. రామ్‌కి ఆఫీస్ కాల్ రావడంతో 3 రోజుల్లోనే బెంగుళూరు తిరిగి వెళ్ళిపోయాడు. 16 రోజులు గడిచిపోయాయి. ఒక్కరు కూడా నన్ను అత్తగారింటికి తీసుకుని రమ్మని మా అత్తగారి తరపున వాళ్ళు ఎవరూ అడగలేదు. అలాగే మా అత్తగారి తరపున ఎవరూ కూడా నన్ను తీసుకుని వెళ్ళటానికి రాలేదు. అదేంటి అని మా ఆయనకు నాన్న ఫోన్ చేసి అడిగారు. నాకు ఆఫీస్‌లో లీవ్ లేదు. మీరు తీసుకొచ్చి బెంగుళూరులో దించేసి వెళ్ళిపోండి అని చెప్పాడు రామ్. ఆ మాట విన్న నాన్నకి మనసు ముక్కలైపోయింది. అల్లారు ముద్దుగా పెరిగిన నా కూతురు అత్తగారింటికి తీసుకువెళ్ళేవాళ్ళు కూడా లేరా అని నాన్న ఏడుస్తూ, ఇంతటి తప్పు చేశాను. పెళ్లిలోనే ఆపేయాల్సింది. తల్లి ఎలా ఉన్నా కుర్రోడు మంచోడే కదా! మన ఇంటికి వచ్చినప్పుడు తన వినయం చూసాం కదా! పెళ్ళైతే సర్దుకుంటుందిలే అని నేను అంత గొడవ జరిగినా పెళ్లి చేశాను. కానీ నిన్ను ఇలాంటి పరిస్థితులలో చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు అని నాన్న నా 2 చేతులు పట్టుకుని గుండె పగిలేలా ఏడవటం మొదలుపెట్టాడు. నాన్న ఏడవడం చూసి అమ్మ ఏడుస్తుంది. నన్ను కన్నందుకు నాన్న ఇందరి ముందు తలదించుకుంటుంటే నా కంట్లో కూడా నీళ్లు ఆగలేదు. అందరి గుండెలు బరువెక్కి నీళ్లు ఇంకిపోయేంత వరకు ఏడుస్తూనే ఉన్నాం. నాన్న, అమ్మ నాకు ఏ బాధ లేదమ్మా. నువ్వు మనింట్లోనే ఉండిపో. వాళ్ళ దగ్గర నువ్వు కష్టాలు పడాల్సిన అవసరం లేదు అని నాన్న అన్నారు. ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఉదయం లేవగానే బట్టలు సర్దుకుని, నాన్న నేను బెంగుళూరు వెళ్ళిపోతాను. రామ్ దగ్గరే ఉంటాను. పెళ్లి చేసుకొని ఎలా వదిలేస్తాడో నేను చూస్తాను. చావైనా బ్రతికైనా అక్కడే ఉంటాను నాన్న అని నేను అన్నాను. అమ్మా, అమ్మా నాన్నకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నాన్న నేను దింపి వస్తాను కదా అమ్మా అని అన్నారు. వద్దు నాన్న. ఇప్పటి వరకు పడిన అవమానాలు చాలు. ఇకపై నువ్వు ఏ అవమానాలు పడొద్దు. నేను ఇకపై
నా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పి బయలుదేరారు. సంతోషంగా వెళ్ళాల్సిన నేను ఒక బ్యాగ్‌లో బట్టలు ఒంటరిగా అనాథలా బెంగుళూరు వెళ్ళటానికి సిద్ధమయ్యాను. చివరికి నాకు రాముండే అడ్రెస్ కూడా తెలీదు. ఏమైనా సరే బయలుదేరాలి అనే ఒక మొండి పట్టుదలతో రైల్వే స్టేషన్‌కి వచ్చేసాను.